నమస్తే అండి, నా పేరు బాలాజీ చిరబైన. అయితే చాలామంది వ్యూవర్స్ వచ్చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఈజీగా ఉద్యోగాన్ని కొట్టే అవకాశం, అంటే గతంలో కొంతమంది ప్రిపరేషన్లో లేకున్నా ఉద్యోగం సాధించారు, ఎట్లా పాసిబుల్ అయింది సార్, మామూలుగా ఉన్న నాలెడ్జ్ పర్సన్స్ కూడా ఉద్యోగం వచ్చిందని అడగడం జరిగింది. అయితే ప్రధానంగా తెలంగాణలో కానీ ఏపీ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో ఇచ్చేటటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కానిస్టేబుల్స్ రకాలు ఉంటాయండి. ఒకటి సివిల్ కానిస్టేబుల్స్, రెండు ఫైర్ కానిస్టేబుల్స్. ఈ రెండింటికి ఒక పద్ధతిలో సెలక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకో మూడో పద్ధతిలో ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఎవరైతే ప్రిపరేషన్ మామూలుగా శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హతలు సాధించి బాగా ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ ఎక్స్ట్రాడినరీగా చేసిన వాళ్ళు, బాగా కష్టపడ్డ వాళ్ళు ఫైర్ కానిస్టేబుల్గా కానీ సివిల్ కానిస్టేబుల్ కానీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు అర్హత సాధిస్తే సరిపోతుంది ఫిజికల్ శారీరక సామర్థ్య పరీక్షలో. అయితే ఇంకా రెండవది వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించి వీళ్ళు మామూలుగా శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు ఎడ్యుకేషన్ సంబంధించిన హార్డ్ వర్క్ కూడా చేస్తే సరిపోతుంది. అది 50% భాగంగా. అయితే ప్రధానంగా ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్కు సంబంధించి ఉద్యోగం రావాలనుకునే వాళ్ళు మాత్రం మీరు క్వాలిఫైయింగ్ అంటే ఎడ్యుకేషన్కు సంబంధించి ఏదైతే ప్రిలిమినరీ ఇప్పుడు ఎగ్జామ్స్ రెండు రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయో ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆ ప్రిలిమినరీకి సంబంధించి మీరు క్వాలిఫై అయ్యే విధంగా, అంటే మెయిన్స్లో కానీ ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యే విధంగా ప్రిపరేషన్ చేసి ఆ శారీరక అర్హత పరీక్షలో మీరు ప్రథమం నుంచే గట్టి ప్రయత్నంగా దాంట్లో ఒక ఈవెంట్లో గట్టి మార్కులు వచ్చే విధంగా, ఎందుకంటే ఈవెంట్స్ మార్కులు రెట్టింపు చేసి క్యాల్కులేట్ చేస్తారు. అదే మనం ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉందో అది కేవలం వచ్చిన మార్కులను ఆధారంగానే క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నాకు ఏదో ఒక ఉద్యోగం కంపల్సరీ అనుకునే వాళ్ళు, అంటే ప్రధానంగా ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్, వీలైతే ఏఆర్ కూడా, ఈ మూడు ఉద్యోగాలను ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే మీరు ప్రథమం నుంచే శారీరక సామర్థ్య పరీక్షల మీద రోజు గ్రౌండ్కి వెళ్ళి దాంతోపాటుగా ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యే విధంగా ఎడ్యుకేషన్ చేస్తే సరిపోతుంది. ఉద్యోగం సాధించాలంటే ముఖ్యంగా రెండు మార్గాలండి. ఒకటి క్వాలిఫైయింగ్ ఈవెంట్స్, ఒకటి రెండవది ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్. ఇది సివిల్ కానిస్టేబుల్ సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెండవది ఏపీఎస్పీ, ఏఆర్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి మాత్రం క్వాలిఫైయింగ్ ప్రిపరేషన్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్లో మీరు మార్క్స్ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇంకా కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ కానీ లేకపోతే ఫైర్ కానిస్టేబుల్ కానీ ఉద్యోగం సాధించే వాళ్ళు ప్రధానంగా బయట మార్కెట్లో హైటెక్ విజయరహస్యం బుక్ ప్రధానంగా తోడ్పడుతుంది. ఇంకా టీఎస్ రాష్ట్రంలో సంబంధించిన వాళ్ళు జావనవల్లి సత్యనారాయణ లేదా అడప సత్యనారాయణ సంబంధించిన టీఎస్ హిస్టరీ బుక్, అదేవిధంగా ఇంటర్మీడియట్ బుక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి హిస్టరీకి సంబంధించి. ఇంకా పాలిటిక్స్ సంబంధించి మీరు మార్కెట్లో ఏ బుక్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రధానంగా మీకు హైటెక్ విజయరహస్యం బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇంకా దీని గురించి క్షుణ్ణంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియో చేస్తాను. ఇదే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు డిస్లైక్ చేస్తూ దాన్ని కామెంట్ రూపంలో నాకు ఎందుకు డిస్లైక్ చేశారో తెలియజేయండి. మీ డిస్లైక్ను కూడా ఒక విమర్శనాత్మక కోణంలో తీసుకొని ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ప్రతి ఒక్కరూ మీరు మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నా నుంచి ఎక్కువ వీడియోలని వచ్చే విధంగా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఉంటానండి. మీ బాలాజీ చిరబై.